తెలంగాణలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఎవరు ఊహించని స్థాయిలో వేగంగా మారుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ 3 ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతుండగా మరోసారి సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ఇక కారు పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుండి వరుస ఓటములతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ఈసారి గెలిచి రానున్న రోజుల్లో తమదే అధికారమని రుజువు చేసుకోవాలనేది బీఆర్ఎస్ లక్ష్యం పెట్టుకుంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ అధినాయకత్వం నేరుగా తెలంగాణ సర్పంచ్ అభ్యర్థులను మెజారిటీ స్థానాల్లో గెలుపు దిశగా ప్రత్యేక ఫోకస్ చేసింది. దీనికోసం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రోజు ఒక ఉమ్మడి జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం తామే తెలంగాణ తెచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, దీన్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చూడాలని హస్తం నేతలకు ఆర్డర్ వేశారు. ఇప్పటికే 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొందరు బారాస ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు. ఫలితంగా కారు పార్టీకి లోక్సభ, ఆ తర్వాత గ్రేటర్లో వచ్చిన ఆ 2 ఉప ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తప్పలేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికను ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ కు ఇప్పుడు గెలుపు జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పుడు గెలవకపోతే అంతే సంగతులని ఆ పార్టీ నేతలకు అర్థమైంది. అందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలుపునకు సర్వశక్తులు ఒడ్డాలని గులాబీ సైన్యం భావిస్తోంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి గులాబీ నేతలే ఫిదే అయి కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు హరీష్ రావు అడ్డా సిద్దిపేట అర్బన్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తట్కపల్లి గ్రామానికి చెందిన అంబటి మహేష్ గౌడ్ సహా మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ హరీష్ రావు అనుచరులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ సిద్దిపేటలో హరీష్ రావు పతనం స్టార్ట్ అయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపై బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.